దయ వల్ల అతను బాగా కలిసి వచ్చింది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా వ్రతం చేసుకుంటూ ఉన్ననాడు అక్షయగ్రహం నుంచి ముందు వైకుంఠానికి వెళ్ళారు. ఎవరైతే ఈ భక్తులంతా వ్రతం చేసుకుంటారో నీళ్ళ కాపాడుతున్నారు. శ్రీ రమా గోవింద గోవింద. అయితే మహారాజు ఉండేవాడు. ఆయన చక్కగా కూడా రాజ్యపాలన చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో ఈ రాజుగారు ఎంతో వైభవంగా రోజున భక్తశిల నదీ తీరాలు కూర్చొని సత్యావనం చేస్తున్నాడు. ఆ చేస్తున్న సమయంలో రాజుగారు కదా ఆయన తక్కువ చక్కగా మేళాలు పెట్టాడు, మైకులు పెట్టాడు. ఎంతో కోలాహలంగా ఉన్నారు. ఆ రాజ్యంలో వాళ్ళంతా కొంత కూర్చొని ఉన్నారు. సాధవుడు భక్తుడు పడవ నిండా ధనం పెట్టుకొని వ్యాపారం నిమిత్తం వెళ్తున్నాడు. వెళ్తుంటే అప్పుడు అంత కోలాహలం అంతా ఈ వర్తకుడు చూశాడు. చూసి ఇక్కడ జరుగుతుంది చూద్దామని చెప్పి ఎంతో ఆనందంగా పడవ అక్కడ ఆపేసేసి ఈ రాజుగా రమణ చేసుకునే చోటుకు వచ్చి అక్కడంతా జరిగినట్టు చూశాడు. చూసిన తర్వాత అంత చూసి ఆకుని భయం కూడా అంత అయిన తర్వాత చూసిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, రాజా ఈ రథాన్ని ఏ విధంగా ఉంటారయ్యా, దేనికోసం చేస్తున్నారు నా చెప్పవలసిందని చెప్పి అడిగాడు. అడిగేప్పటికి ఆయన సత్యావనంలో ఉంటారు, సంతానం కొరకు వ్రతం చేస్తున్నాను అని చెప్పి చెప్పాడు. అడిగేప్పటి రాజుగారు అది నేను కూడా వ్రతం చేస్తాను, నాకు సంతానం లేదు అని చెప్పాడు. చెప్పి నమస్కారం చేస్తున్నాడు. తీసుకొని ఆ తీర్థప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ యొక్క భావి పేరు లీలావతి. లీలావతి అయితే ఇంటికి వెళ్ళి ఆ తీర్థాన్ని ఆమె ఇచ్చేసి తీర్థప్రసాదం అప్పుడు చెప్పాడు ఆమెతో, ఇట్లా జరిగింది వాడా వ్రతాలు వెళ్తుంటే మనం రాజుగా వ్రతం చేస్తున్నారు, సంతానం